సో ఈ హాలిడేస్ అనేవి నాకు తెలిసి ఎక్కువగా వచ్చేది ఈ ఫస్ట్ సెమిస్టర్స్ అప్పుడు కన్నా కూడా సెకండ్ సెమిస్టర్స్ అప్పుడే ఎక్కువ ఉంటాయి. యాన్యువల్ డేస్ అని, శ్రీరామనవమి అని, హోలీ అని, ఉగాది అని. సో ఇప్పుడు ఏపీ కానివ్వండి, తెలంగాణ కానివ్వండి, 3 రోజులు హాలిడేస్ అయితే రావటం అయితే జరిగింది. సో అవి ఎప్పుడు ఏంటో చెప్తాను. అది జేఎన్టీహెచ్ అయినా, జేఎన్టీకే అయినా, జేఎన్టీఏ అయినా, జేఎన్టీజీవీ అయినా. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ఐడీస్ తెలుగు న్యూ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేశాను. దాంట్లో జాయిన్ అవ్వండి, ఎందుకంటే పీడిఎఫ్ సైట్ షేర్ చేస్తాను, కాల్ చేయండి. దీంతోపాటు ఇంకా సాఫ్ట్వేర్ కోర్స్ వర్క్ సపోర్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్లో వెళితే ఏంటంటే, రేపు వచ్చేసరికి సెకండ్ సాటర్డే హాలిడే, సండే మధ్యలో, అవతాల ఎల్లుండి వచ్చేసరికి మండే రోజున అంబేద్కర్ జయంతి. మొత్తానికి 12, 13, 14 అయితే 3 డేస్ హాలిడేస్ అయితే ఇవ్వటం అయితే జరిగిందనమాట గవర్నమెంటు. అయితే ఇప్పుడు మీకు గనక సెకండ్ సాటర్డే గనక రేపు హాలిడేస్, అంటే అన్ని కాలేజీలు సెకండ్ సాటర్డే హాలిడేస్ పాటించవు. ఒకవేళ రేపు కనుక సెకండ్ సాటర్డే కనుక హాలిడే కింద డిక్లేర్ చేసినట్టయితే, జేఎన్టీహెచ్ ఎట్లాగో అది పాటిస్తుంది కాబట్టి మీకు 3 రోజులు సెలవులు వస్తాయి, లేదంటే 2 రోజులు మీకు సెలవులు వస్తాయి. ఏదేమన్నప్పటికి కూడా రేపు మీకు ఎన్ని రోజులు హాలిడేస్ వస్తాయని చెప్పేసి ఇవాళ సాయంత్రానికే మీకు తెలిసిపోతుంది. ఇవాళ సాయంత్రానికి కనుక రేపు సెకండ్ సాటర్డే హాలిడే కనుక ఇవ్వనట్టయితే సండే మండే మాత్రం హాలిడేస్. ఇవాళ సాయంత్రం కనుక మీకు హాలిడే అని చెప్పినట్టయితే 3 డేసు హాలిడేసు ఇవ్వటం అయితే జరుగుతుంది. ఇక ఈ తర్వాత నెక్స్ట్ వీకు ఫ్రైడే, గుడ్ ఫ్రైడే వచ్చేసరికి హాలిడే అనమాట. అది ఖచ్చితంగా హాలిడే ఇవ్వటం అయితే జరుగుతుంది. రేపు కనుక సెకండ్ సాటర్డే కొన్ని కాలేజీలు తీసేసి ఫ్రైడే, గుడ్ ఫ్రైడే వచ్చింది కాబట్టి గుడ్ ఫ్రైడే, థర్డ్ సాటర్డే, సండే కనుక 3 రోజులు వస్తాయని ఇస్తే కనుక అది కూడా 3 రోజులు హాలిడేసు వచ్చేదానికి మ్యాక్సిమం ఛాన్స్ ఉంది. ఏదేమైనప్పటికీ మీకు హాలిడే సెకండ్ సాటర్డే ఇచ్చారా లేదా అన్నది కింద కామెంట్ సెక్షన్లో అయితే ఇచ్చిన తర్వాత ఎస్ అని, లేకపోతే నో అని మాత్రం కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.